హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్యామల. వెల్కమ్ టు శ్యామల వంటిల్లు. నార్మల్ పన్నీర్తో మనం బటర్ మసాలా చేస్తూనే ఉంటాము. అలా కాకుండా సోయా పాలతో చేస్తున్న ఈ సోయా పన్నీర్తో హెల్తీగా మంచి టేస్టీగా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. దీనికోసం స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక గుప్పెడు జీడిపప్పు పలుకులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. జీడిపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి. పన్నీర్తో పాటు ఈ జీడిపప్పు కూడా వేసుకోవటం వల్ల కర్రీకి టేస్ట్ వస్తుంది. అలాగే తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ జీడిపప్పుని దోరగా వేయించేసుకున్న తర్వాత తీసి పక్కన ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం ముందుగానే పన్నీర్ని ఇలా సన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఆ మొత్తాన్ని కూడా వేసుకొని వీటిని కూడా ఎర్రగా వేయించుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని 2 వైపులా తిప్పుకుంటూ దోరగా వేగే వరకు కూడా ఎర్రగా వేయించుకోవాలి. నార్మల్ పన్నీర్ టేస్ట్ కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఇది కొంచెం మిల్ మేకర్ టేస్ట్ లాగా అనిపిస్తుంది. ఆ సోయా ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. కాకపోతే ఇది చాలా హెల్త్కి మంచిది అని చెప్పేసి నేను దీంతో ట్రై చేశాను. ఇలా ఎర్రగా వేగిన వాటిని సపరేట్గా ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీకి మసాలా ప్రిపేర్ చేయడం కోసం ముందుగా కొద్దిగా జీడిపప్పు, అలాగే 4-5 మిరియాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 4-5 లవంగాలు, 2 యాలకులు, 1 బిర్యానీ ఆకు, ఒక పెద్ద సైజు టమాటాని కట్ చేసి పెట్టుకోవాలి. 1 ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 1 ఇంచి అల్లం ముక్కని పొట్టు తీసేసి సన్నగా కట్ చేసుకోవాలి. 6-7 వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీలో ఉన్న ఆయిల్లో నుంచి ఎక్కువ ఉన్న ఆయిల్ తీసేసి 1 స్పూన్ ఆయిల్ వరకు ఉంచుకొని దానిలోకి ఇంకొక 1 స్పూన్ బటర్ కూడా వేసుకొని బటర్ కరిగిన తర్వాత ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా దీంట్లోకి వేసుకొని వేయించుకోవాలి. ఇవి బాగా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు మెత్తబడి వేగే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మనం టమాటో, ఆనియన్, వెల్లుల్లి, అల్లం అన్నీ కూడా బటర్లో వేయించుకొని చేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి కర్రీకి. కంపల్సరీ ఇలా చేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోకి మరొక స్పూన్ ఆయిల్, మరొక స్పూన్ బటర్ వేసుకుని బటర్ని కరగనివ్వాలి. కొంచెం బటర్ కరిగి మంచి స్మెల్ వస్తున్నప్పుడు ఇప్పుడు దానిలోకి మనము ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు దానిలోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ ఉల్లిపాయలు బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు ఎర్రగా వేగే వరకు కూడా వేగనివ్వాలి. అప్పుడే కర్రీకి టేస్ట్ వస్తుంది. ఎర్రగా వేగిన ఉల్లిపాయల్లోకి మనం మిక్సీ పట్టుకుని పెట్టుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి. అదే మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని తొలిపేసుకొని అది కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఇలా మధ్యలో మూత తీసేసుకొని మరొకసారి కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. సగం మగ్గిన తర్వాత దానిలోకి 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ వేసుకోవాలి. మీ ఘాటుకు తగినట్లుగా కారాన్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని మరొకసారి కలిపేసేసుకొని మొత్తం కూడా పచ్చివాసన పోయి పేస్ట్ అంతా బాగా వేగిపోయి ఆయిల్ పైకి తేలే వరకు కూడా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ పూర్తిగా ఆయిల్ ఇలా పైకి తేలే వరకు మగ్గనివ్వాలి. ఇలా పూర్తిగా మగ్గిపోయి ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఇప్పుడు దానిలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి. వీటికి ఇప్పుడు మసాలాలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలన్నిటికీ మసాలాలు పట్టేటట్లుగా బాగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దానిలోకి వాటర్ తీసుకోవాలి. గ్రేవీకి సరిపడినంతగా వాటర్ వేసుకొని ఆ వాటర్లో మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసేసుకొని కాసేపు ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గించుకోవటం వల్ల ఈ మసాలాలన్నీ కూడా పన్నీర్కి పట్టుకొని చక్కగా ఉడికిపోతాయి. పన్నీర్ ముక్కలు సాఫ్ట్గా తయారవుతాయి. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంతసేపు మగ్గనివ్వాలి.
ఇలా మగ్గిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కసూరి మేతిని పొడి చేసుకుని వేసుకొని మరొక నిమిషం పాటు మగ్గించుకుంటే ఈ ఫ్లేవర్ మొత్తం గ్రేవీకి పడుతుంది. లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. అలాగే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవాలి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మేగడిది మిక్సీ పట్టేసేసుకొని పైనుంచి ఇలా గార్నిష్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సోయా పన్నీర్ బటర్ మసాలా అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.